ఎన్టీఆర్‌తో 'స్టూడెంట్ నంబర్ వన్' సినిమా చేసిన తర్వాత రాజమౌళి బాలయ్యతో 'సింహాద్రి' సినిమా చేద్దామనుకున్నారు. అయితే ఆ సమయానికి పలనాటి బ్రహ్మం నాయుడు సినిమా ఒప్పుకున్నారు. కొత్త దర్శకుడు కదా అని కాస్తంత నిర్లక్ష్యంతో ఓకే చెప్పలేదు. చివరకు జూనియర్ ఎన్టీఆర్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. తమిళంలో పి. వాసు దర్శకత్వంలో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన 'చంటి' సినిమాను తెలుగులో బాలయ్యతో చేయాలని పరుచూరి బ్రదర్స్ భావించారు. అయితే ఆ కథ బాలకృష్ణకు నచ్చకపోవడంతో వారు రాజశేఖర్ అనుకున్నారు కానీ అది కూడా కుదరలేదు. చివరకు వెంకటేష్ మీనాతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. నాగార్జున విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన 'జానకిరాముడు' సినిమా ముందుగా బాలయ్య వద్దకే వచ్చింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో చేద్దామని ఆయన నిర్ణయించుకున్నారు. కోడి రామకృష్ణ తప్పుకోవడంతో బాలయ్య కూడా తప్పుకున్నాడు. చివరకు రాఘవేంద్రరావు నాగార్జున విజయశాంతితో తీసి భారీ హిట్ కొట్టారు. దీంతో పాటు రాజశేఖర్ హీరోగా సముద్ర దర్శకత్వంలో వచ్చిన సింహరాశి సినిమా కూడా బాలయ్య చేయాల్సి ఉంది. రీమేక్ చేయడం ఇష్టం లేని బాలయ్య దాన్ని తిరస్కరించడంతో రాజశేఖర్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇటీవలే మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన 'క్రాక్' కూడా బాలయ్య చేయాల్సి ఉంది. అయితే సాధారణమైన యాక్షన్ సినిమా లానే ఉందని బాలయ్య వద్దన్నారు. రవితేజతో చేసి గోపీచంద్ సూపర్ హిట్ అందించారు.